ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని క్రీస్తునందే అధిక బలమని మనం ఎరిగినట్లయితే, ఆయన మాటలు ధ్యానించినప్పుడు ఆయన మాటలో ఉండేటువంటి శక్తిని మనం పొందుకోగలుగుతాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35, 37 వచనాలు చూసినప్పుడు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇతని గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాము. ఈ యొక్క మాటని ధ్యానిస్తూ ఉన్నప్పుడు భక్తుడు మాట్లాడుతున్న మాటని గమనించినట్లయితే, క్రీస్తు యొక్క ప్రేమ అతని హృదయంలో కుమ్మరించబడినప్పుడు, అతని శ్రమను గాని, బాధ గాని, హింస గాని, కరువు గాని, ఉపద్రవం గాని, ఖడ్గమైన గాని, ఇవి ఏవి ఆయన నుంచి తనను వేరు చేయడం లేదని అతను చెప్తూ ఉన్నాడు. అలా చెప్పడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు తనని ఎంతగా ప్రేమించాడో దాన్ని ఎరిగినప్పుడు, క్రీస్తుని బట్టి పడుతున్నటువంటి శ్రమలన్నిటిలోనూ దాన్ని జయించేస్తానని అతను ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ప్రతిరోజు వధించబడుతున్నటువంటి గొర్రెల వలె ఉన్నాం కానీ, నువ్వు మమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నావు కాబట్టి, నీవే మాకు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చి తప్పిస్తున్నావని అతడు దేవుడి గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఇప్పటి కాలపు శ్రమలు అంటే వారున్నప్పటికీ కాలపు శ్రమలు ఎలాగున్నాయో, మరి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు పరిచర్య చేస్తున్నటువంటి వారికి శ్రమలను గమనించుకున్నట్లయితే, అలాంటి శ్రమల్లో కూడా వారు ఎలా ఉన్నారంటే, ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదని అతడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అతను అంత ఖచ్చితంగా దేవుడి యొక్క ప్రేమను ఎరిగాడో, అతను అంత ఖచ్చితంగా దేవుని చేత నడిపించబడుతూ ఉన్నాడు. అనేక రకాలైనటువంటి పరిస్థితుల గురించి అతను వెళ్తున్నప్పటికీ కూడా, ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశంలో నుండి ప్రజలు వచ్చినప్పుడు, వారందరూ కూడా ఆయనందు ఉన్నటువంటి ప్రేమను గుర్తించబడడం ద్వారా, వారి ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారని ఎరిగి, శ్రమలు, హింసలు, నిందలు అన్నిటినీ కూడా క్రీస్తును బట్టి సహించడానికి విధేయత చూపించడం ద్వారా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయని వారు గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతూ ఉన్నాం. కాబట్టి అతను చాలా సహనం కలిగి ఉన్నాడు. ఎందుకు అతను అంత సహనాన్ని కలిగి ఉన్నాడంటే, క్రీస్తు యొక్క ప్రేమ అన్నిటినీ భరించడానికి అతనికి ఉపనిస్తూ ఉంది. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని గమనించుకున్నప్పుడు, ఆయన సన్నిధిలోని సహనంగా కలిగి వాటిలో పరిగెత్తడానికి కావాల్సినటువంటి బలాన్ని పొందుకునేటువంటి వారుగా మనం ఉండాలంటే, క్రీస్తు యొక్క ప్రేమని మనం ఎరగాలి. శ్రమలనేవి వస్తాయి, బలహీనతలనేవి వస్తాయి. అనేకమైన వాటిని ఎదుర్కోవాల్సి వస్తది గానీ, దేవుడి యొక్క కృప అన్ని విషయాల్లోనూ ఆయన ప్రేమ కుమ్మరించబడినప్పుడు వాటన్నిటిని సంతోషంగా భరించడానికి శక్తి అనేది దొరుకుతది. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 19వ వచనం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అపోస్తలుడైన పౌలు జీవితంలో బలమైనటువంటి కోరిక ఏంటంటే, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని ధరించుకొని, ఆయన మహిమ కొరకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి అతడు ప్రయాసపడుతూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే అతను సహనం వహిస్తూ ఉన్నాడో, దేవుడు అతనికి ప్రతి విధమైన కీడులోని తప్పించుకునేటువంటి మార్గాన్ని అతనికి చూపించాడు. అలా తప్పించబడిన ప్రతిసారి అపోస్తలుడైన పౌలు ఎంతగానో సంతోషించాడు. తనకు తగినటువంటి ఆహారాన్ని తను తీసుకోవడమే కాదు గానీ, తాను గురిని చేరడానికి గాను ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో అటువంటి ఆహారాన్ని తీసుకొని అతడు పరిగెత్తడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలని సామెతల గ్రంథం 27 అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను. కనుక ఈ ఉదయకాలనైతే నువ్వు ఆయన యొక్క జ్ఞానం సంపాదించుకోవడానికి నువ్వు ఎట్టి రీతిగా లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నావో, ఎంత ఉపవాసం ఉంటున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఆయన సన్నిధిలో సాగిల పడుతున్నావు. అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు విలువైన ముత్యపు లాంటి మాటల్లో నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. వాటి ద్వారా ప్రతి శ్రమను, ఇరుకుని, ఇబ్బందిని అన్నిటినీ నువ్వు జయించగలుగుతావు. ఇవన్నీ జయించడానికి కావాల్సినటువంటి కృప ఏంటంటే, ఆయనకు సంపూర్ణమైన ప్రేమ. దాన్ని వెరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినప్పటికీ కూడా నువ్వు ధైర్యంగా ఉండి సంతోషంగా ఆయనలో ముందుకు సాగిపోతావు. అటువంటి వారు కావాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకు అప్పగించి స్తుతిస్తుండగా, వేడుకుంటుండగా నీ గొప్ప మహిమ సన్నిధి సమాధానమును ప్రభ ధరించుకోవడానికి కృప దయచేసి
ప్రతి ఒక్కరు నీ ప్రేమలో నాయన నింపబడ్డానికైనా అనుగ్రహించి మీరే మహిమతో నింపి నడిపించి మహిమ కంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.